పాపుల మార్గం నిలకూడదు. నువ్వు ఎప్పుడైతే ఒక 10 మంది కూడి ఉంటున్నారో వారి మధ్యలో సాంగత్యం చేయకూడదు, అనగా స్నేహం చేయకూడదు. పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. స్నేహము చేయమంటున్నాడు. ఎవరితో తెలుసా? దేవుని యొక్క స్తుతిస్తూ ఆరాధిస్తున్న వారిలో మధ్యలో స్నేహం ఉండమంటున్నాడు. ఇక్కడ తెలుసా, ఆయన యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ స్నేహం చేయమంటున్నాడు. ఇక్కడ తెలుసా, పరిశుద్ధాత్మ ఎక్కడ ఆవరించబడుతుందో అక్కడ స్నేహం చేయమంటున్నాడు. ఇక్కడ తెలుసా, దేవుని యొక్క ప్రేమతో కలిగిన మాట ఎక్కడ మాట్లాడుతున్నారో వారితో స్నేహం చేయమంటున్నాడు. అందుకని తెలుసా, నీ పక్కకు దుష్టున్నాడు, జాగ్రత్త బిడ్డ. వారి యొక్క మాటలు వినకుము, వారి యొక్క స్నేహము చేయకము. నువ్వు ఎప్పుడైతే దుష్ట ఆలోచన నడుస్తున్నావో, నీ పక్క వారి యొక్క మాటలు విని నీ యొక్క పక్క వారి యొక్క మాటలు విని నీ యొక్క పక్క వారు నడుస్తున్న